హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న రాఖీ వచ్చేసండి ముందు వీడియోదన్నమాట. అంటే ఆల్రెడీ ఈ డిజైన్ అయితే మన ఛానల్లో ఉంది అని చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి వైట్ రెడ్ కాంబినేషన్లో చేసుకునేటప్పుడు మనకి ఆ విధంగా అయితే వచ్చింది. ఆల్రెడీ నేనైతే గ్రీన్ రెడ్లో చూపించాను కదండి, మీ ఇష్టం ఎలా చేసుకున్నా సరే ఓకే. వీటితో పాటు ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ అండి, మనకి తయారు చేసుకోవటానికి వితిన్ 2 మినిట్స్లో అయితే అయిపోద్ది. పక్కా 2 మినిట్స్లో అయిపోద్దండి. మనం కొంచెం ఫాస్ట్గా చేస్తే, నిదానంగా చేస్తే 3-4 మినిట్స్ కంటే ఎక్కువ అయితే కాదు. దీనికోసం మనం 4mm సైజు పెరల్ బీడ్స్ అయితే వైట్ రెడ్ తీసుకున్నాను. కలర్స్ ఏంటంటే ఆప్షనల్ అండి, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న వాటితో మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి డిజైన్స్ ఓకేనా. ఊళ్ళెన్ రెడ్ కలరు, ఈ వైట్ రెడ్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాకుండా వేరే కలర్ ఊన్ తీసుకుంటే బాగుంటుందని అయితే సజెషన్. చూడండి, దీనికి మనకి ఎంత అవసరమైతే ఊన్ అంతవరకు కట్ చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే సన్నగా ఉండే నీడిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు, మన దగ్గర నీడిల్ లేదు అనుకుంటే ఒక సింపుల్ చిట్కా ఏంటంటే ఫెవికల్ ఉంటుంది కదండి, ఫెవికల్ని అయితే కొంచెం మనకి చివర్లకైతే పెట్టి దాన్ని అయితే మనం ఆరనివ్వాలన్నమాట. కొంచెం ఇట్లా ఆ దారాలు ఏవి పోగులు లేకుండా అట్లా ఒకసారి చేసి మనం ఆరబెడితే సరిపోద్ది. అది కూడా ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఒక 3-4 మినిట్స్ అట్లా మనం సైడ్ నుంచామంటే అది బాగా అవుద్ది. కాకపోతే ఇప్పుడు మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి నేను అంత ఎక్కువ టైం ఉంచలేదు, చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇది బాగా వర్క్ అవుద్దండి. అలా కాదనుకుంటే మీరు నీడిల్ యూజ్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు నేను 4mm వైట్ బీడ్ అయితే వేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో కూడా మీరు వైట్ బీడ్ కాకుండా వైట్ బీడ్నే 6mm వేసుకున్నారనుకోండి, ఇంకొంచెం బీడ్స్ పెద్దగా కనిపిస్తే. కాకపోతే ఇదేంటంటే చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుందండి. 6mm బీడ్స్, 8mm బీడ్స్ ఇవి వచ్చేసి చిన్నపిల్లల చేతులకి కొంచెం అంత బాగా కనిపించవు కాబట్టి మనం ఈ రాఖీ మొత్తాన్ని ఏంటంటే 4mm బీడ్స్తో చేసుకుందాం. అప్పుడు వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్గా బాగుంటుంది. చూసారు కదా, ఫస్ట్ 2 దారాలని కలిపి మనం చూసారా, ఇంకా గమ్ అయితే పూర్తిగా ఆరలేదు కాబట్టి మనం 2 దారాలు కలిపేటప్పుడు స్టిక్ అవుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం ఆరింది అనుకోండి, ఇంకా అసలు స్టిక్ అయ్యే ఛాన్సే ఉండదు ఓకేనా. మీరు కొంచెం అంటే కొన్ని చిట్కాలు అయితే ఉంటాయి కదా, అలా అనమాట. మనం వీటిని కొంచెం పాటిస్తే మనకి ఈజీగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా. దీన్ని ఎలా మనకు అవసరం ఎన్ని అనుకుంటే అన్ని మేక్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఇప్పుడైతే సీజన్ కదండి, నేను చెప్తున్నా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే అంటే కొంచెం మనీ ఎర్న్ చేయాలి. మరీ అంత మనీ ఎర్న్ చేయాలంటే మనకి ఏంటంటే ఒకేసారి వేలలో లక్షల్లో ఏం వచ్చేదండి. కాకపోతే మామూలుగా అసలు 0 కంటే 1 నెంబర్కి అయితే వాల్యూ కదా, అలానే అసలు ఏమీ లేకపోయింది దానికంటే ఎంతో కొంత రావడం అయితే బెస్ట్ అని ఆలోచించే వాళ్ళకి మాత్రమే. మనకి దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాప్లో అయితే ఫస్ట్ ఒక మీరు 3-4 రాఖీస్ అట్లా మేక్ చేసి డిజైన్స్ వేరు డిజైన్స్లో 3-4 రాఖీస్ అయితే మేక్ చేసి చూపించండి. వాళ్ళకి కావాలి అని అంటే ఒక మీరు ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదండి. చూడండి, ఫస్ట్ రాఖీ మేకింగ్ని అయితే చూద్దాం. చూడండి, ఇట్లా మనం ఏంటంటే 2 దారాలను సపరేట్ చేసి 2 బీడ్స్ అయితే వేసాను రెడ్. దాని తర్వాత మళ్ళీ 2 దారాలు కలిపి వైట్ కలర్ అయితే వేస్తానండి. అంతే, అదేమంత మనకి ఏంటంటే చూడగానే అర్థమవుద్ది. కాకపోతే కొంచెం ఈజీగా చెప్పడం కోసం అర్థమవడం కోసం అయితే చెప్తున్నాను ఓకే. ముందు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆల్రెడీ మనం ఎప్పుడు వెళ్ళే ఒక ఫ్యాన్సీ స్టోర్ అయితే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి అది చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ఎక్కడైనా మనం రెగ్యులర్గా అన్ని షాపుల్లో కొంచెం తీసుకున్నా సరే రెగ్యులర్గా అయితే 1-2 షాపులను అయితే ఎక్కువగా మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళు కూడా మనకు పరిచయం ఉంటారు. అట్లాంటి షాప్కి అయితే మీరు ఫస్ట్ వెళ్ళి ఆల్రెడీ మీకు పరిచయం ఉంది కాబట్టి మీరు నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను, మీరు వీటిని ఏమైనా సరే సేల్ చేయగలరా అని అయితే అడగండి. పక్కా రాఖీస్ అయితే వాళ్ళు పెడతారు షాప్లో. అవి బయట నుంచి తీసుకునే బదులు అంటే మొత్తం మీ దగ్గర అయితే తీసుకోరు. కాకపోతే మీరు వాళ్ళని కన్విన్స్ చేసే పద్ధతి బట్టి ఉంటుంది, మీరు ఇచ్చే రేట్ బట్టి ఉంటుంది. మీకు ఒకేసారి కొంచెం ఎక్కువ మార్జిన్ కావాలన్నా సరే దొరకదు కదా. మీరు రాఖీ మేక్ చేసుకోవటానికి ఒక 7 రూపీస్ అలా అయింది అనుకోండి, మీరు ఒక 10 అలా ఇస్తే వాళ్ళు ఏంటంటే కొంచెం దానిపైన అమౌంట్ వేసుకొని సేల్ చేసుకుంటారు. కాబట్టి మీరు తక్కువ అమౌంట్కి ఇవ్వడానికి ట్రై చేశారంటే మీ దగ్గర ఆర్డర్ చేస్తారు ఓకేనా. చూడండి, ఇప్పుడు కూడా మనం దారాన్ని వేరుగా చేసి 2 బీడ్స్ వేసాం ఇలా అనమాట. ఈ పద్ధతిలో
మనకేంటంటే కొంచెం పెద్దవాళ్ళకి అలా అనుకుంటే కొంచెం పెద్ద సైజు. దీనిలో ఏంటంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక 50 గ్రామ్స్ ఈ 4mm బీడ్స్ తీసుకున్నారనుకోండి, ఒక ఉల్లెన్ తీసుకోండి, ఏదైనా ఒక ఉల్లెన్ తీసుకోండి, లేకపోతే 2 ఉల్లెన్ తీసుకొని మీరు ఏంటంటే ఇది రెడ్ బీడ్స్ ఎక్కువ యూజ్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకో రాఖీకి రెడ్ బీడ్స్ తక్కువ యూజ్ చేసి వైట్ బీడ్స్ ఎక్కువ యూజ్ చేయండి. అట్లా మీ దగ్గర ఉండే 50 గ్రామ్స్ బీడ్స్ అయిపోయేంత వరకు మీకు ఎన్ని రాఖీలు అయితే వస్తే అన్ని కొన్ని సపరేట్ డిజైన్స్లో అయితే చేయండి. ఓకేనా. వాటిని తీసుకెళ్ళారనుకోండి మీకు ఏంటంటే మరీ మీకు 100 అంటే అదే 100 రాఖీస్ 200 రాఖీస్ అలా ఇవ్వకపోయినా కనీసం అవొక 10 ఇవో 10 అలా మీరు ఒక్కొక్క 2-3 షాపులకి ఇచ్చినా సరే మీకైతే చాలా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే అయితే పక్కా చేయండి. ఆల్రెడీ నేను ముందు రాఖీ చూపించాను కదండి, దానిలో కూడా ఈ సేమ్ బీడ్స్ యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ ముందు కూడా మనకి ఏంటంటే రెడ్ వైట్ కాంబినేషన్లో అట్లనే వైట్ రెడ్ కాంబినేషన్లో మేక్ చేశారనుకోండి, ఆ డిజైన్ ఇష్టమైన వాళ్ళు అది తీసుకుంటారు, ఇది కావాలనుకుంటే ఇది తీసుకుంటారనమాట. మీరు మొత్తం రాఖీలన్నీ మేక్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అవుద్ది అని అయితే ఒక క్లారిటీ వస్తుంది కదండి. ఇక్కడైతే నేను 100 రూపీస్కి 100 గ్రామ్స్ అయితే వస్తాయి. నేను ఈ రెడ్ వైట్ బీడ్స్ని అట్లనే నేను వెస్ట్ బెంగాల్లో తీసుకున్నానండి అక్కడ ఉండేటప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రాజస్థాన్లో ఉంటున్నా. ఇక్కడైతే బీడ్స్ ఎక్కడున్నాయో ఇంకా అయితే నాకు తెలియదు. దానివల్లనే ఉన్న బీడ్స్తోనే మీకు డిజైన్స్ మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా. చూడండి ఇలా 100 అవుద్ది. మనకి ఏంటంటే మనకి ఊళ్ళో ఒక 20 రూపీస్ వేసుకోండి, 120తో మీకు ఎన్ని రాఖీస్ వస్తున్నాయి అని మీరు మొత్తం రాఖీస్ అన్నీ మేక్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక 2 రాఖీస్ మేక్ చేసి తీసుకెళ్ళి చూపించండి. తర్వాత వాళ్ళు కావాలి అంటే మొత్తం 50 ఉన్నాయి కదా, ఆ బీడ్స్ మొత్తంతో కంప్లీట్ చేసి అప్పుడు మీరు ఏంటంటే రేటు మీకు ఎంత పడుతుంది, మీకు 120కి వచ్చాయి, ఎంత టైం పట్టింది మీరు మేక్ చేయడానికి, అట్లా చేసుకొని దానికి మీరు రేట్ డిసైడ్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీరు తక్కువ మార్జిన్తో ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎంత తక్కువ అంటే నార్మల్గా అంటే మరీ అంత తక్కువ అని అనొద్దు. ఒక 250 అంత మీరు 120 పెట్టారు కదా, ఒక 250 అమౌంట్ మీకు వచ్చేటట్లుగా మీరు చెప్పారనుకోండి, పక్కా మీకే చెప్తారనమాట. నెక్స్ట్ కూడా అప్పుడు మీరు డిజైన్స్ని కూడా ఇంకొంచెం పెంచుకోవచ్చు. అట్లనే మనకి ఏంటంటే ఇది మీరు మార్జిన్ ఒకేసారి మీరు ఏంటంటే 120 అట్లా పెట్టారు కాబట్టి మీకు 500 అంటే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి పక్కా చాలా వాల్యూనండి. మనకి ఏంటంటే చాలా ఎక్కువ టైం అయితే పడద్ది, ఎక్కువ కాస్ట్ అయితే దీనికి పెట్టవచ్చు. కానీ మనం ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి అలా చేయొద్దని చెప్తున్నాను. ఓకేనా. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అటువైపు ఇటువైపు చివర్లకైతే ముడులు వేసాను. దాని తర్వాత వచ్చేసి మనకు ఒకవైపు గమ్ ఉంది కాబట్టి కట్ చేశానండి, ఇటువైపు దారం డబల్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేశాను. చూసారు కదా రాఖీ అయితే కంప్లీట్ అయింది. చూడండి నా చేతి మీద చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని. చాలా సింపుల్గా బాగుంటుందండి. మనకి ఏంటంటే తర్వాత అట్లానే ఉంచుకోవటానికి కూడా బాగుంటుంది. చాలా పెద్ద రాఖీలు అయితే దాన్ని మళ్ళీ కొందరు తీసేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇదైతే ఎప్పుడో ఫ్రెండ్షిప్, దీన్ని ఏంటంటే రాఖీకే కాదు ఫ్రెండ్షిప్ బ్యాండ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. చూడండి ముందు మేక్ చేసిన రాఖీలతో కలిపి చూపిస్తున్నాను. ఓకేనా. లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.